ఆర్థికమా సమృద్ధి కలిగి అధికారం కలిగిన వ్యక్తిగా ఎప్పుడు అవుతావంటే దేవుని భయం ఉన్నప్పుడు. ఆ భయం నీ ప్రవర్తనలో కనబడుతుంది. దేవుడు అంటే భయం నాకు ఉందనుకుంటే కుదరదు. నీ ప్రవర్తనలో నువ్వు మందిరానికి ఎంతగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావు, దేవుని మందిరానికి ఎలా వస్తున్నావు, ఎన్ని గంటలకు వస్తున్నావా, ఏదైనా నీకు ఒక ఇబ్బంది ఉంటే నువ్వు వెళ్ళిపోతున్నావా. నిన్న ప్రమేలో చెప్పింది, అయ్యగారు ఇక్కడ భీమవరంలో ఏదో పాపం వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్ అంటే అందరూ వెళ్తున్నారు, ప్రేమకమ్మ నేను వెళ్ళాలంటే తప్పదంటే నేను ఒకటే చెప్పారే అమ్మ, వీలైతే ఆపేరా మందిరానికి రా, ఆదివారం మందిరం అన్నిటికన్నా శ్రేష్టమైనది విలువైనది ఇది. హల్లెలూయా. నీ భయం కనబడాలా దేవుడికి. అబ్రహాంతో అంటాడు, అబ్రహాం విస్తారంగా ఆశీర్వదింపబడ్డాడు. ఎందుకో తెలుసా, ఇస్సాకునే ఫలిస్తున్నప్పుడు అబ్రహాంతో ఏమంటాడంటే దేవుడు, అబ్రహాం ఆపు, ఇందువలన నీవు దేవునికి భయపడు